ఊరు పట్టాభిపురం 3వ లైన్ అండి. నా పేరు అద్దంకి వెంకటకోటయ్య. మేము రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటాము. ఇక్కడ వచ్చేసి ఇవి పార్టీలకు వచ్చేసి విషయాలు ఖచ్చితంగా పెమ్మసాని చంద్రశేఖరరావు గారు ఎంపీగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి ఆయన భారీ మెజార్టీతో గెలుస్తాడని ఖచ్చితంగా అందరూ కూడా బాగా ఇక్కడ వాకింగ్ ట్రాక్ ముందున్నాము. వాకింగ్ ట్రాక్లో కూడా అందరూ కూడా మొత్తం ప్రజాసేవలు కూడా అందరూ కూడా అదే మాట అంటున్నారు. ఖచ్చితంగా ఆయన ఏంటంటే ప్రజలకు సేవ చేసే వ్యక్తి అనేది అందరికి కూడా బాగా ఉంది. ఖచ్చితంగా ఆయన బాగా భారీ మెజార్టీతో గెలుతాడు సార్. ఇది ఇంతవరకు వైఎస్ఆర్సీపీలో ఇంతవరకు క్యాండిడేట్నే నిలబెట్టే అంత పరిస్థితుల్లో లేరు. అందుకని కాబట్టి ఇటు బాగా ఆయన బాగా కన్స్ట్రక్షన్ బాగా చేస్తున్నాడు. బాగా రోజు తిరగటం కానీ మొత్తం బాగా అందరికి అడిగి పోవటం కానీ అందరిని కన్వీడిగా కలుపుకోవటం కానీ అన్నీ బాగా చేస్తున్నారు. ఇది కంపల్సరీగా ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఇక్కడ మాధవి గారు అసెంబ్లీకి నిలబడ్డారు. ఆమె కూడా ఖచ్చితంగా బాగా భారీ మెజార్టీతో గెలుస్తా అంటున్నారు. పెమ్మసాని గారు వస్తే రేపు అభివృద్ధి అన్ని రకాలుగా రోడ్లు కానీ ఈ డ్రైనేజీలు కానీ వాటర్ కానీ బాగా తాగునీటి సమస్య బాగా ఎక్కువగా ఉందండి. తాగునీటి సమస్య ఆ తాగునీటి సమస్య అన్నీ తీరుతాయని అతను కూడా ఏంటంటే బాగా ఎన్ఆర్ఐ కాబట్టి బాగా చేస్తారని అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా అతని మీద నమ్మకం ఉండి రేపు ఓటు వేయడానికి కూడా ప్రతి ఒక్కరికి కూడా అతనికే ఓటు వేయాలని అందరూ నిర్ణయించుకున్నాము. అందరం వేస్తున్నాము. బాగా భారీ మెజార్టీతో గెలిపిస్తున్నామండి. క్యాపిటల్ సిటీ అమరావతి ఖచ్చితంగా రేపు అమరావతి ఉంటేనే బాగుంటుందండి. అప్పుడు మాట ఇచ్చారో అదే ప్రకారంగా అమరావతి అయితేనే బాగుంటుంది. అది కనుక కాకుండా బయట ఎక్కడ చేసినా కానీ రాష్ట్ర అభివృద్ధి ఇప్పుడు కనుక 5 సంవత్సరాల్లో కనుక ఎలా జరిగిందో అదే టైపు ఖచ్చితంగా కుంటుపడిపోద్దని మేము ఖచ్చితంగా అందరూ అనుకుంటున్నారు. రేపు అమరావతి రాజధాని అయితేనే బాగుంటుందండి. ఇప్పుడు బాగా ఏముందండి, ఇప్పుడు సారా ఉందండి, మందు బాటిల్స్ అవి కూడా మొత్తం కల్తీ మద్యము. ఇక్కడ గంజాయి కానీ అది మొత్తం ఎక్కడ పట్టినా కానీ మొత్తం మాఫియా అయిపోయింది. అది చెప్పే పరిస్థితి లేదు. మొత్తం ఈ 5 సంవత్సరాల నుంచి కూడా అది జరిగే సిచ్యువేషన్ మాత్రం ఇసుక దందా కానీ ఇవి కానీ ఆ మందు కానీ మొత్తం ఆ బాటిల్స్ ఆ రేట్లు పెంచడం కానీ కల్తీ మద్యం కానీ అన్నీ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఆ పురంధేశ్వర్ గారు చెప్పినట్టు కల్తీ మద్యం బాగా తయారు చేసి అమ్మటం బాగా చేస్తున్నారు. ఈ సొంత బ్రాండ్లు అమ్ముకొని చాలా మంది ఆరోగ్యం మొత్తం క్షీణించిపోయి చాలా ఇబ్బందులు ఉందండి 5 సంవత్సరాల నుంచి. ఇది కంపల్సరీగా మాత్రం అందరికి కూడా దృష్టిలో ఉంది. దీన్ని చాలా ఖండించాల్సిన అవసరం ఉందని ప్రతి ఒక్కరు కూడా నిర్ణయించుకున్నారండి. ఓటు వేసే వాళ్ళకి ఒకటేనండి, రేపు ఖచ్చితంగా రేపు మే 13వ తారీఖు కంపల్సరీగా అందరూ కూడా ఖచ్చితంగా అందరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ఖచ్చితంగా మీకు బాగా అందరికి ఎవరు నచ్చితే వాళ్ళ మీద ఓటు వేయాలని అందరూ కోరుకుంటారు. కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నిర్ణయించుకుంది ఏంటంటే టీడీపీకి వేయాలని చెప్పేసి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభివృద్ధులకు వేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు నిర్ణయించుకున్నట్టుగా ప్రసారం బాగా సాగుతుందండి.